ఏంటి ఫ్రెండ్స్, తమ్నేల్లో ముష్టి పిగిల్స్ అన్నానని ఫీల్ అవుతున్నారా? ముష్టి పిగిల్స్ అనే మాట నేను అనలేదు మావా, వాళ్ళే అన్నారు. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా కొడకాన్ని ఏమంగా. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. తెలిసి తీరాలి. ఏం జరిగిందంటే ఏం చెప్తాం మావా, మేము ఇండిపెండెంట్ అమ్మాయిలం, సొంతంగా కష్టపడుతున్నాం, ఎవరి హెల్ప్ తీసుకోవట్లేదు అని ఉమెన్ కార్డ్ వాడుకొని ముష్టి పచ్చళ్ళు అమ్ముకునే తుప్పాస్ మొగాల అసలు రంగు బయటపడింది అనమాట. ఓకే, మనం ఈ వీడియోలో అలేఖ్య చిట్టి పికిల్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్. ఈ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు మీ అందరికీ ఒక విషయం చెప్పాలనుకుంటున్నామా, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం అంత ఈజీ కాదు. నిజంగా వీళ్ళు ముగ్గురు గ్రేట్ అని నేను అనుకునేవాడిని, కానీ వీళ్ళ అసలు రంగు బయటపడిన తర్వాత నాకు ఆశ్చర్యం వేసింది. మొదట బాధ వేసింది, తర్వాత భయం వేసింది, ఆ తర్వాత నా మీద నాకే అసహ్యం వేసింది. నాకు వీళ్ళకి ఎంత బలుపు అంటే, ఎవరికి వీళ్ళ ముష్టి పచ్చళ్ళ అమ్ముకొని బతుకుతున్నారో అదే కస్టమర్స్, అలాంటి వాళ్ళనే సిగ్గు లేకుండా పచ్చి బూతులు తిడతారు. వాహ్, సూపర్ ఉమెన్. వీళ్ళు పాప మా అమాయకుడిని అభాగ్యుడిని ఎందుకు తిట్టారో మీ అందరికీ తెలుసు, అయినా నేను మళ్ళీ చెప్తా. ఎందుకంటే వాచ్ టైం కోసమేగా. అంటే అది ఊరిని పొట్టి పొడంకాయ్ పెట్టావు కదరా ఫిట్టింగ్. వాడి గురించి వదిలేండి, ఇంతకు ఏం చెప్తున్నాను? అదే వాచ్ టైం గురించి. ఎగిరిదంతా ఏట్లో పడతావరా యద్దవ్వా. మనిషి పశువా నువ్వు? మాట్లాడుతున్నాను కదా, పెద్ద మనిషితో మాట్లాడుతున్నాను కదా. ఓకే. ఆ మెసేజ్ పెట్టిన అతను ఎవరో నాకు తెలియదు, కానీ ఆయన తప్పగా ఏమడిగాడు, మీ పికిల్స్ ఎందుకంటే అంత కాస్ట్లీగా ఉన్నాయి అని అడిగాడు. ఆ మాటకి తుప్పాస్ ముఖం తెచ్చిన తొక్కలో రిప్లై చూడండి. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా కొడకాన్ని ఏమంగా. ఒంటిపైన కేజీకి కండలేదు కానీ ఒళ్ళంతా కూవు పట్టింది అని ఇలాంటి వాళ్ళని చూస్తేనే అనాలనిపిస్తుంది. ఇండిపెండెంట్గా కష్టపడే అమ్మాయిని సపోర్ట్ చేయాలి కదా బ్రో అని కమెంట్ పెట్టే కరువు నా కొడుకులకి నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. నిజంగా కష్టపడి పైకి రావాలి అనుకునే ఒంటరి అమ్మాయిలకు సపోర్ట్ చేయొచ్చు, కానీ ముష్టి 100 రూపాయలు కూడా విలువ చేయనటువంటి ఒక పచ్చడిని 1000 రూపాయల కంటే ఎక్కువ రేట్లో అమ్మే ఒక స్కామర్ని, కస్టమర్స్ అన్న వాళ్ళ ఒపీనియన్స్ అన్న ఇంత కూడా వాల్యూ లేనటువంటి ఒక మోసపూరితమైన ఫ్రాడ్స్టర్కి నేనే కాదు ఏ ఎడ్డి నా కొడుకు సపోర్ట్ చేయడు. పేరెంట్స్ చూసి ఏంజల్ అనుకున్నాను, డీటెయిల్స్కి వెళ్తే ఇంత డేంజర్ అనమాట. yes, she is merciless, emotionless, ruthless, stone-hearted, hardcore business woman. ఈ పచ్చళ్ళు అమ్ముకునే తుప్పాస్ ముఖానికి నేను ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నా. రేట్ ఎందుకు ఎక్కువ ఉన్నాయని ఆడు మంచిగా అడిగాడు. నీకు వీలైతే ఆన్సర్ చెప్పు, లేదంటే మూసుకొని కూర్చో. అంతేగాని తన వైఫ్ని ఏం పెట్టి పోషిస్తాడో నీకెందుకు. జనరల్గా ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలంటారు. ఏం మాట్లాడిన భాష చూసిన తర్వాత ఏం ఆడది అన్న ఫీలింగ్ కూడా నాకు రావట్లేదురా. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఫకింగ్ పిల్ల ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపాడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలిపాడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వేవడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి లంజా కొడకాన్ని ఏమని దెంగ. ఇది ఈ వీడియో మెంటాలిటీ. ఇలాంటి వాళ్ళని ఫాలో అవుతున్నారు చూడు, ఈ ఫాలోవర్స్ వీళ్ళకు నిజంగా సిగ్గులేదు. అయినా మీ ముష్టి పచ్చడి కొనియలేకపోతే పెళ్ళాం వదిలేసి వెళ్ళిపోద్దా? ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. వీళ్ళు ఇంత ఫేమస్ అవ్వడానికి కారణం సగం సానుభూతి అయితే సగం కరువు. ఏంటి కరువు అని నేను అన్నానని ఫీల్ అవుతున్నారా? అయినా నేను అన్న దాంట్లో అతిశయం ఏమున్నది? భూలోక వాసుల్లో వారుకున్న ప్రతిష్ట మీలో ఎవరికున్నది? ఇలా ముష్టి రిప్లై కోసం ఏ లెవెల్ వరకు దిగి కామెంట్లు పెడుతున్నారు మీరే చూడండి. థ్యాంక్ యూ మేడం, మీ పికిల్స్ తినడం వల్లే నేను బీటెక్ పాస్ అయ్యాను. మీ రొయ్యల పచ్చడి తిని నా భార్యకు గర్భం వచ్చింది. స్వచ్ఛమైన నాన్ వెజ్ ఊరగాయలు అందిస్తున్న అలేఖ్య చిట్టి పికిల్స్ వారికి ధన్యవాదాలు. ఈ కామెంట్స్ కూడా వీళ్ళే పెట్టించారేమో అని నా డౌట్. అవును మా, నాకు కూడా ఇవి చూస్తుంటే ఆగడు మూవీలో సరోజా స్వీట్స్ గుర్తొస్తుంది. ఎక్స్పర్ట్ గా ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను, సంతాన ప్రాప్తికి సరైన రూటు సరోజా స్వీట్. ఆఫ్టర్ 9 months ద డాక్టర్ బీ లైక్, కంగ్రాట్స్ మీకు రొయ్య పుట్టింది. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇలా మైండ్ సెట్ పాకిస్తాన్ ఆర్మీని చూసి ఇన్స్పైర్ అయినట్టుంది. వాళ్ళు కూడా అంతే కదా, తప్పు చేసినా కూడా మేము తప్పు చేశామని సచినా ఒప్పుకోరు. అచ్చం వీళ్ళలాగే. ఫైనల్గా నేను ఒకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను, బిజినెస్ స్టార్ట్ చేయడం వేరు, ఆ బిజినెస్ సక్సెస్ అయ్యేలా చేయడం వేరు.
ఒక బిజినెస్ సక్సెస్ అవ్వాలంటే మనం మాట్లాడే భాష చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కస్టమర్స్తో ఎలా మాట్లాడాలో తెలుసుకో, అప్పుడు కానీ నీ బిజినెస్ సక్సెస్ అవ్వదు. ఈ వీడియో కింద ఫ్రెండ్స్ ఉంటానే. లైక్ అండ్ షేర్ ముఖ్యం బిగులు.